నేను హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టరు ప్రకాశం డిస్ట్రిక్టు. ఈరోజు మా నిడమానూరులోని లేఅవుట్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మొత్తం ఒక 3 లేఅవుట్లు ఉన్నాయి. అదేవిధంగా గ్రామంలో కూడా కొన్ని సొంత గృహాలు కూడా హోమ్ సైట్స్లో కూడా కొన్ని ఇళ్ళు కడుతున్నారు. టోటల్గా ఇంకొక 14 ఇళ్ళు మనకి గ్రామంలో పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం కింద మంజూరై ఉన్నాయి. వీటికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మార్చి నెలాఖరు వరకు గడువు ఇవ్వడం జరిగింది. కాబట్టి మార్చి నెలాఖరు లోపల ఈ గృహాలన్నీ పూర్తి చేసుకోవాలి. తర్వాత నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి తర్వాత మళ్ళీ ఈ లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మంజూరు కావు. ఇప్పుడైతే ప్రభుత్వం నుంచి నిధులు ఎటువంటి లేటు లేకుండా వెంటనే మంజూరు అవుతూ ఉన్నాయి. ఎటువంటి మెటీరియల్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, అదర్ మెటీరియల్స్ కానీ, నగదు రిలీజ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే వాళ్ళు స్టేజీ నిర్మాణం చేసిన ఒక వారం 10 రోజుల లోపలే డబ్బులు వాళ్ళ యొక్క వ్యక్తిగత ఖాతాకి జమ అవుతున్నాయి. ఇదే విధంగా మన ప్రకాశం జిల్లా మొత్తం కూడా 11,000 ఇళ్ళు దాకా ఈ విధంగా రకరకాల స్టేజీల్లో బేస్మెంట్ లెవెల్, లింటిల్ లెవెల్, రూఫ్ లెవెల్లో ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 అనేది ఇంకా ల్యాప్స్ అయిపోతుంది. కొత్తగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ కానీ, అదేవిధంగా 2.0 గ్రామీణ కానీ మనకి ఆల్రెడీ అర్బన్ అనేది మనకి శాంక్షన్ అయ్యి ఉంది. దాంట్లో భాగంగా మన జిల్లాలో 1,400 గృహాలు మంజూరు అయ్యి 2.5 లక్షల యూనిట్ కాస్ట్తో, అంటే అవన్నీ యూఎల్బి ఓన్లీ మున్సిపాలిటీస్లో శాంక్షన్ అయ్యి ఒక 600-700 హౌసెస్ దాకా గ్రౌండింగ్ కూడా అయినాయి. మిగతా ఇళ్ళు కూడా గ్రౌండింగ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మున్సిపాలిటీల్లో మంజూరైన గృహాలు కూడా వెంటనే ఒక 1-2 నెలల లోపల ఆ ఇళ్ళు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిధులకి ఎటువంటి ఇబ్బంది లేదు. కట్టుకున్న వెంటనే వాళ్ళకి నిధులు కూడా మంజూరు చేయబడతా ఉంది. వాళ్ళకి ఇంకా సిమెంట్ కానీ, స్టీల్ కానీ ఏమి లేకుండా మొత్తం గవర్నమెంట్ నుంచి వాళ్ళ యొక్క వ్యక్తిగత ఖాతాకే ఆ డబ్బులు జమ చేయబడుతున్నాయి. అంతేవిధంగా గ్రామాల్లోకి వచ్చేసరికి ఇల్లు మంజూరు కోసము ఆవాజ్ ప్లస్ సర్వే నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆవాజ్ ప్లస్ సర్వేలో మొత్తం గ్రామాల్లో మన ప్రకాశం జిల్లాలో ఉండే 6 కాన్స్టిట్యున్సీల్లో ఒక 31,000 లబ్ధిదారులని అర్హులుగా గుర్తించడం జరిగింది. వాటిని అన్నిటి కూడా సర్వే దాంట్లో కానీ అప్డేట్ చేసి రెడీగా చేసి పెట్టడమైంది. మనకి ప్రభుత్వం నుంచి మంజూరు అవ్వగానే వాటి అన్నిటికి కూడా హౌసెస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఆ స్కీమ్లో మంజూరైన వాళ్ళు ఎవరు కూడా స్లాబ్లు వేసి పూర్తి చేయొద్దండి. మళ్ళీ రేపు జియో ట్యాగింగ్ చేసి బిల్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల స్లాబ్లు వేసి పూర్తి చేయకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాను. రేపు మంజూరు అవ్వగానే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, మా వర్క్ ఇన్స్పెక్టర్, ఏఈలు వచ్చి మీకు మార్కింగ్ ఇచ్చి ఆ ఇల్లు కూడా మొదలుపెట్టించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి 1.0లో మంజూరైన వాళ్ళు వెంటనే ఈ యొక్క నిధులు ఉంది కాబట్టి, ప్లస్ వాళ్ళకి అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద ఎస్సీ బీసీకి 50,000, ఎస్టీకి 75,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది అంటే 15,000, 15,000, 10,000, 10,000 లెక్క 4 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఏంటంటే స్లాబ్ వేస్తేనే ఆ మొత్తం అమౌంట్ కూడా వాళ్ళకి జమ అవుతుంది. కాబట్టి స్లాబ్ వేసేదానికి చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.